hello, namaste, annyeonghaseyo. Welcome to ET Exclusive. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి గుడ్ న్యూస్. నిన్న మొన్నటి వరకు పొలిటికల్ బిజీ కారణంగా సినిమాల్ని పక్కన పెట్టేసిన పవర్ స్టార్ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓవైపు రాజకీయాలు చేస్తూనే సినిమా షూటింగ్లు కూడా చేసేలా స్కెడ్యూల్స్ ప్లాన్ చేశారు పవర్ స్టార్. ఆల్రెడీ ఓ సినిమా స్టార్ట్ చేసిన పవన్ ఇప్పుడు రెండో సినిమాని కూడా లైన్లో పెట్టేస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు పవర్ స్టార్. చాలా రోజులుగా వాయిదా పడుతున్న హరిహర వీరమల్లు షూటింగ్ ను రీస్టార్ట్ చేశారు. అందుకోసం విజయవాడ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్ ను రూపొందించారు. ప్రెజెంట్ ఆ సెట్ లోనే హరిహర వీరమల్లు షూటింగ్ జరుగుతోంది. పవన్ తిరిగి సెట్ లో అడుగు పెట్టడంతో మిగతా సినిమాల విషయంలోనూ పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ క్రైమ్ డ్రామా ఓజీ కూడా త్వరలోనే సెట్స్ మీదకు రానుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన సుజిత్ ఈ నెల 14 నుంచి సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు ఈ నెలలోనే షూటింగ్ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ ఆల్రెడీ పూర్తయింది. మిగిలిన కొంత ఈ నెలలో ఫినిష్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కొత్త షెడ్యూల్ కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. పవన్ కిట్టీలో ఉన్న మరో మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా పవన్ కమిట్మెంట్స్ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు పవన్ మళ్లీ సెట్ లో అడుగు పెట్టడంతో ఉస్తాద్ ను కూడా పట్టాలెక్కిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. నెక్స్ట్ మూవీ గురించి జక్కన్న ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు. మహేష్ తో మూవీ అనే క్లారిటీ ఉన్నా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎలా ఉండబోతోంది ఇలాంటి విషయాల్లో క్లారిటీ మాత్రం లేదు. అయినా సరే మహేష్ ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియా ట్రెండ్స్ లో గ్లోబల్ రేంజ్ లో సత్తా చాటుతున్నారు. ప్రెజెంట్ ఈ డైలాగ్ నే రిపీట్ మోడ్ లో వింటున్నారు మహేష్ ఫ్యాన్స్. మహేష్ ఎప్పుడు కెమెరా కంటపడ్డా లుక్ గురించే డిస్కషన్ జరుగుతోంది. చాలా రోజులుగా లాంగ్ హెయిర్, థిక్ బియర్డ్ తో కనిపిస్తుండడంతో మహేష్ ఇంకెన్నాళ్ళు మేక్ ఓవర్ అవుతారన్న చర్చ జరుగుతోంది. మహేష్ రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే సినిమా గ్లోబల్ మూవీ అన్న టాక్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. అయితే రాజమౌళి ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వకపోయినా కథా రచయిత విజేంద్ర ప్రసాద్ మాత్రం హింట్స్ ఇచ్చారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ లో యాక్షన్ డ్రామాగా సినిమాను ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. ప్రెజెంట్ మహేష్ లుక్ చూస్తే విజేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చిన కథకు పర్ఫెక్ట్ కటౌట్ లా కనిపిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ యాక్షన్ హీరోలా స్టైలిష్ గా కనిపిస్తూనే రఫ్ అండ్ టఫ్ అనిపించేలా ఉన్నారు మహేష్. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న స్టోరీ లైన్ కు ప్రెజెంట్ మహేష్ లుక్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందంటున్నారు ఫ్యాన్స్. ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ మహేష్ రాజమౌళి సినిమాకు సంబంధించి బజ్ గట్టిగానే వినిపిస్తోంది. ఆల్రెడీ మహేష్ లుక్ టెస్ట్ కంప్లీట్ చేశారన్న ప్రచారం జరిగింది. కానీ అఫీషియల్ అప్డేట్స్ మాత్రం రావటం లేదు. ఆఫ్ స్క్రీన్ లుక్స్ తోనే మహేష్ గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతుండడంతో అసలు లుక్ వస్తే ఆ బజ్ మామూలుగా ఉండదంటున్నారు మహేష్ ఫ్యాన్స్. దసరా సీజన్ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. కొన్ని రోజులుగా తెలుగు మార్కెట్లో అనుకున్న స్థాయిలో బజ్ క్రియేట్ చేయలేకపోతున్నారు సూపర్ స్టార్. అందుకే ఈ విజయదశమికి తెలుగు మార్కెట్లో కూడా పోటీ కాస్త తక్కువగా ఉండటంతో ఈసారి బిగ్ నెంబర్స్ ని టార్గెట్ చేస్తున్నారు తలైవా. ఈ దసరాకి టాలీవుడ్ నుంచి వస్తున్న సినిమా విశ్వం. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గోపీచంద్, శ్రీను వైట్ల ఇద్దరు ఫ్లాప్స్ లో ఉండటంతో సినిమా మీద ఆశించిన స్థాయిలో బజ్ రావటం లేదు. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మా నాన్న సూపర్ హీరో కూడా దసరా బరిలో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వేటయన్ టీం దసరా సీజన్ మీద చాలా ఆశలు పెట్టుకుంది. తెలుగు మార్కెట్లో పెద్దగా పోటీ లేకపోవడంతో ఈసారి భారీ వసూళ్లను టార్గెట్ చేస్తోంది వేటయన్. బరిలో ఉన్న సినిమాలు చూస్తుంటే వేటయన్ కు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు రావటం పక్కా అన్న టాకే వినిపిస్తోంది. అలియా భట్ కూడా జిగ్రా మూవీతో దసరా సీజన్ లో తెలుగు మార్కెట్ మీద దృష్టి పెట్టారు. ఆల్రెడీ RRR తో వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని తన ప్రతి సినిమాను తెలుగులో భారీగా రిలీజ్ చేస్తున్నారు అలియా. ఈసారి ఎలాగైనా ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకోవాలని కష్టపడుతున్నారు. కన్నడ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మార్టిన్ ఏకంగా 11 భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా KGF మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందన్న ఆశతో ఉన్నారు మేకర్స్. కానీ ఆల్రెడీ బరిలో ఉన్న సినిమాలతో పోల్చుకుంటే మార్టిన్ కు మన దగ్గర అంత బజ్ కష్టమే అంటున్నారు విశ్లేషకులు. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. దశాబ్దాల తరువాత క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజెంట్ ఓ భారీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్న మణి నెక్స్ట్ అంతకు మించి అనే రేంజ్ లో మరో కాంబోని సెట్ చేస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ సక్సెస్ కాలీవుడ్ మార్కెట్ కే కాదు, దర్శకుడు మణిరత్నంకు కూడా కొత్త జోష్ ఇచ్చింది.
వరుస ఫెయిల్యూర్స్ తర్వాత మళ్ళీ ఫామ్లోకి రావడంతో టాప్ స్టార్స్ కూడా ఈ లెజెండరీ డైరెక్టర్తో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న థగ్ లైఫ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు మణిరత్నం. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసిన టీం ప్రొడక్షన్ పనులు కూడా జెట్ స్పీడ్తో కానిచ్చేస్తోంది. అదే జోర్లో నెక్స్ట్ మూవీని కూడా లైన్లో పెట్టేస్తున్నారు మణిరత్నం. 38 ఏళ్ల తర్వాత కమల్తో మూవీ చేసిన మణి 33 ఏళ్ల తర్వాత మరో స్టార్ హీరోతో వర్క్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 1991లో రిలీజ్ అయిన దళపతి సినిమా కోసం రజనీకాంత్, మణిరత్నం కలిసి పనిచేశారు. ఆ తర్వాత ఈ ఇద్దరు కాంబో మళ్లీ రిపీట్ కాలేదు. 33 ఏళ్ల తర్వాత మరోసారి రజనీకాంత్ హీరోగా సినిమా ప్లాన్ చేస్తున్నారు మణి. ప్రెజెంట్ డిస్కషన్ స్టేజ్లో ఉన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అందరూ దసరా హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంటే మన హీరోలు మాత్రం షూటింగ్ సెట్స్లో బిజీగా గడిపేస్తున్నారు. యంగ్ హీరోల నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్ల వరకు ప్రతి ఒక్కరూ షూటింగ్స్లో ఉన్నారు. ఎక్కువ మంది స్టార్స్ హైదరాబాద్లోనే స్కెడ్యూల్స్ ప్లాన్ చేస్తే ఒకరిద్దరికి మాత్రం అవుట్డోర్ వెళ్ళక తప్పలేదు. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సెట్లో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అజీజ్ నగర్లో జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విశ్వంభర సినిమాను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ 7 ఏకర్స్లో శరవేగంగా జరుగుతోంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు సంబంధించిన సెట్ వర్క్లో బిజీగా ఉంది హెలో నేటివ్ స్టూడియో. ఓవైపు లోకేష్ కనకరాజ్ కూలీ, మరోవైపు శేఖర్ కమల కుబేర సినిమాల వర్క్తో పాటు బిగ్ బాస్ షూటింగ్లోనూ పాల్గొంటున్నారు కింగ్ నాగార్జున. విక్టరీ హీరో వెంకటేష్ కూడా అన్నపూర్ణ 7 ఏకర్స్లో అనిల్ రావిపూడి సెట్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బ్రేక్లో ఉన్న రవితేజ, బాలయ్య ఈ నెల 14 నుంచి కొత్త స్కెడ్యూల్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. వైజాగ్లో హిట్ 3 షూటింగ్లో పాల్గొంటున్నారు నేచురల్ స్టార్ నాని. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ కేరళలో జరుగుతోంది. వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మట్కా వర్క్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిఖిల్ ముందు స్వయంభూ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్లో జరుగుతోంది. విశ్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైలా సినిమా షూటింగ్ శంకర్పల్లి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కొత్త సినిమాల అప్డేట్స్ లేకపోయినా రిలీజ్కి రెడీ అవుతున్న ప్రాజెక్ట్స్ని మాత్రం పక్కా ప్లానింగ్తో ప్రమోట్ చేస్తున్నారు క్రేజీ బ్యూటీ సమంత. ఈ విషయంలో నార్త్ స్టార్స్ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు. ఈ ప్రమోషన్ ట్రెండ్ విషయంలో ఆలియా కూడా సమంతనే ఫాలో అవుతున్నారు. సినిమాలు చెయ్యకపోయినా ఆడియన్స్ తో మాత్రం టచ్ లో ఉండేందుకు ట్రై చేస్తున్నారు శామ్. ఇన్నాళ్లు యాక్టింగ్ మీదే ఫోకస్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉంటున్నారు. వరుసగా ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్స్ ను ఎంగేజ్ చేస్తున్నారు. అదే సమయంలో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ను పక్కాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. ఖుషీ రిలీజ్ తర్వాత ఇంతవరకు కొత్త సినిమా స్టార్ట్ చేయలేదు శామ్. సిటాడెల్ ఇండియన్ వర్షన్ ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈ షో ప్రమోషన్ కోసం నార్త్ స్టార్స్ హెల్ప్ తీసుకుంటున్నారు. రీసెంట్ గా సిటాడెల్ ప్రీమియర్ ఫారెన్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా రావడంతో ఇంటర్నేషనల్ లెవెల్లో బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు అలియా భట్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న జిగ్రా సినిమా ప్రమోషన్ కోసం తెలుగు స్టార్స్ హెల్ప్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ దేవరా రిలీజ్ టైంలోనే జిగ్రాను తెలుగు ఆడియన్స్ కు పరిచయం చేసిన అలియా భట్ ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత హెల్ప్ తీసుకుంటున్నారు. త్వరలో హైదరాబాద్ లో జరిగే జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సమంత గెస్ట్ గా హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జరిసాయో.